జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కవిగా, గేయ రచయితగా ఎంతో సుప్రసిద్ధులు. ఆయన ఒక మహాప్రభంజనం, వివిధ భావావిష్కరణల జయకేతనం. తన పాండిత్య ప్రతిమతో నిరంతరం వినూత్న ప్రయోగాలు చేసే ఓ శాస్త్రవేత్త. కాఫీ దండకం, సంస్కృత డిస్కో, చింతాకా చితా చిత్తా అనే ఓ సరికొత్త నుడికారం, ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు. తెలుగు కీర్తిని చాటిన శంఖారావం పద్య సంపుటి రచయిత కూడా వీరే. ఈ సంపుటిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎంతో శ్రావ్యంగా ఆలపించారు. భక్తి టీవీలో కార్తీక దీపోత్సవ వేడుకల్లో నిరంతరం మారుమ్రోగే శివశివ శంకర హరహర శంకర, ఓంకారం సృష్టిసారం అనే గేయాలు రచించిన ఓ మహాతత్వవేత్త ఈయన. ఇటీవలి బ్రహ్మదేవ శతకంతో పాటు అనేక శతకాలను రచించి తెలుగు తల్లికి పద్య నైవేద్యాన్ని సమర్పించారు కూడా. ఇలా ఎన్నెన్నో అంశాలతో ఆయన తన సాహితీ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా. 100 ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా. ఫ్రెష్ కాఫీశ్వరి నెస్సు కేఫీశ్వరి జిహ్వకుం సిద్ధి చేకూర్చవే బ్రూకు వాండేశ్వరి. లోక ప్రాణేశ్వరి ప్రాణదానేశ్వరి గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ. రామాగరి నేను చేసేది ఏముంది రామాగరి, ఇరగదీసేది ఏముంది రామాగరి. అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తా.